వెళ్ళిపోయిన తర్వాత భరద్వాజ మహర్షిని పిలిచాడు వాల్మీకి మహర్షి. శిష్యుడు భరద్వాజుడు. ఏ భరద్వాజుడు అంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నటువంటి భరద్వాజుడు కాదు. ఇక్కడ భరద్వాజ అనేటువంటి పేరు, గౌతమ అనేటువంటి పేరు అనేక మంది మహర్షులకు మనకు వినబడుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆయా పురాణాలలో ఆయా సందర్భాలలో వచ్చినటువంటి పాత్రలు ఒకడే అని చెప్పుకోవడానికి లేదు. అలా వాల్మీకి మహర్షి తన శిష్యుడైనటువంటి భరద్వాజుని పిలిచి, అబ్బాయ్ మాధ్యాహ్నిక సమయం అయింది కదా, మాధ్యాహ్నిక సంధ్యా సమయం. 3 కాలాలు సంధ్యా సమయంలో అనుష్ఠానం చేసుకునేవాడు వాల్మీకి మహర్షి. మాధ్యాహ్నిక అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్దామని చెప్పి తన శిష్యుడైనటువంటి భరద్వాజుని వెంటబెట్టుకుని తమసా నదీ తీరానికి బయలుదేరారు వాల్మీకి మహర్షి. చక్కగా గురువుగారిని అనుసరిస్తూ గురువుగారి యొక్క వస్త్రాలను పట్టుకొని భరద్వాజుడు వెనకాల బయలుదేరాడు. తస్మాత్ మిథునాదేకం పుమాంసం పాప నిశ్చయ జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః. చక్కగా తమసా నది తీరానికి వచ్చారు. నాయనా అబ్బాయి, ఆ కొత్త వస్త్రాలను ఆ ఒడ్డు మీద పెట్టు, నీళ్లు పడకుండా తడి కాకుండా అని చెప్పి గురువుగారైనటువంటి వాల్మీకి మహర్షి ఆ తమసా నదీ తీరంలో ఆ తమసా నదికి దిగినారు. రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. చూసినావా అబ్బాయి, ఎంత చక్కగా ఉందిరా ఈ జలం, నిర్మలంగా ఉన్నది, బురద లేకుండా ఉన్నది. ఎప్పుడు కానీ నది స్నానం చేసేటప్పుడు బురద లేనటువంటి నీటి దగ్గర మనం స్నానం చేయాలి. ఇక్కడ మహర్షి అంటూ ఉన్నాడు తన శిష్యునితో, రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. ఎంత నిర్మలంగా కనబడుతున్నదిరా ఈ జలం. ప్రసన్నాంబు, ప్రసన్నంగా ఉన్నది. ప్రసన్నం అంటే నీళ్ళకి ప్రసన్నత ఏమిటి అంటే ఉధృతంగా ప్రవాహం లేదు, ప్రవాహం ఉన్నది. ప్రవాహం ఉన్న నీటిలోనే స్నానం చేయాలి, కానీ ఉధృతంగా నెట్టివేసేంత ప్రవాహం లేదు. ప్రసన్నాంబు, ప్రసన్నంగా ఉంది. ఎట్లా ఉందో తెలుసునా, దానికి ఉదాహరణ చెప్తున్నాడు. సన్మనుష్య మనోయథ. ఒక మహాత్ముడి యొక్క మనస్సు ఎట్లా ఉంటుందో అట్లా కనబడుతున్నదిరా నాకు ఈ జలం అన్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసునా, ఎంతటి ఒడిదొడుకులు వచ్చినా ఒక స్థిరంగా ఉండేటువంటి లక్షణం మహాత్ముడి యొక్క లక్షణం. అంతేకాదు ఒకడిపైన ద్వేషం, ఒకడిపైన పగ లేకుండా ఉండేటువంటి నిర్మలమైనటువంటి మనస్సు సత్పురుషుడు అంటాం. అందుకే ఆ జలాన్ని వర్ణన చేస్తూ సత్పురుషుడి యొక్క మనస్సులాగా కనబడుతున్నదిరా నాకు ఈ జలము. కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ మనం స్నానం చేద్దాం. అబ్బాయి, ఆ వస్త్రాలను చక్కగా ఒడ్డు మీద పెట్టరా అని చెప్పి భరద్వాజుడికి చెప్పి వాల్మీకి మహర్షి మెల్లగా ఆ నదిలోకి, ఆ నీళ్ళలోకి దిగినారు స్నానం చేద్దామని. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాప నిశ్చయ జఘాన వైర నిలయో నిషాదస్తస్య పశ్యతః. చాలా సుందరమైనటువంటి వనాలతో, చక్కనైనటువంటి వృక్ష శోభతో అలరారుతున్నటువంటి తీరం తమసా నదీ తీరం. సామాన్యంగా లేదు, చాలా అందమైనటువంటి తమసా తీరం. అక్కడ ఉండేటువంటి వృక్షాలన్నింటినీ చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి పశుపక్షాదులన్నింటినీ కూడా చక్కగా గమనిస్తూ ఉన్నాడు. తస్యాభ్యాసేతు మిథునం చరంతం అనపాయినం. తస్యాభ్యాసేతు మిథునం చరంతం అనపాయినం. దదర్శ భగవాన్ తత్ర క్రౌంచయో చారునిస్వనం. అలా అలా ఆ వనం చుట్టూ నీళ్ళలో దిగినాడు. దిగి ఆ సుందరమైనటువంటి ప్రకృతిని చూస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. చూస్తూ ఉంటే దూరంగా ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఒక పక్షి జంట ఆయన కంటపడ్డది. ఇంత సుందరమైనటువంటి దృశ్యాలు ఉన్నా అక్కడ మనస్సు ఎందుకు ఆగింది? ఎందుకంటే ఆ జంట చాలా చక్కగా ఆడుకుంటూ దగ్గరగా ఉంటూ, తస్మాత్ మిథునాత్, భార్యాభర్తలుగా ఉన్నటువంటి జంట అది. దాని చేష్టలు చూస్తేనే అర్థమైపోతున్నది
మగపక్షి ఆడపక్షి చక్కగా ఆడుకుంటున్నటువంటి జంటగా కనబడుతున్నది. ఆ సన్నివేశం చూస్తూ ఉన్నాడు. ఆహా, ఎంత అద్భుతంగా అందంగా ఉంది ఈ జంట అని మనస్సులో అనుకుంటున్నాడో లేదో ఇంతలో మిథునాదేకం అవధీహి కామమోహిత జఘాన వైర నిలయో నిషాదస్తస్య పశ్యతః. చక్కగా ఉంది ఈ జంట అనుకునే లోపట్నే ఒక వేటగాడి యొక్క బాణం వచ్చింది. దాంట్లో ఒక మగపక్షికి ఆ బాణం తాకింది. మగపక్షి కింద పడ్డది. ఆడపక్షి దాని చుట్టూ ఏడుస్తూ తిరుగుతూ ఉన్నది. క్షణకాలంలో జరిగినటువంటి సన్నివేశం ఇది. ఇంతకుముందు ఎంత చక్కగా ఉంది అనుకుంటున్నాడో లేదో ఇంతలో ఒక్క క్షణం లోపట ఆ జంట విడిపోయింది. చూసినారా? అంటే జీవితం ఎంత విచిత్రమైనటువంటిది. ఒక్క క్షణం అండి, ఇంతకుముందే చక్కగా ఉన్నాడు. కాలం మన చేతిలో ఉండదు. ఒక్క క్షణ కాలంలో ఎంత గొప్ప సంఘటన జరిగిందో చూసినారా? వాల్మీకి మహర్షి యొక్క కళ్ళ ముందే జరుగుతూ ఉన్నది. శ్వకార్య మధ్య కుర్వీత పూర్వాన్నే చాపరాన్నికం నహి మృత్యు ప్రతీక్షేత కృతం వాపి అథవా కృతం. అందుకే రేపున్నది మాపున్నది, రేపు చేద్దాం మాపు చేద్దాం, ఇంకా టైం బాగా ఉన్నది మనకు అనుకుంటే యమధర్మరాజుకు టైం లేదు. ఆయన కాలింగ్ బెల్ ఎక్కడ నొక్కుతాడో మనకు తెలియదు. మనకు వచ్చే డబ్బు ఉందనుకోండి, రేపు మాపు ఎల్లుండి వాయిదాలు వేస్తామా? వాయిదాలు వేస్తామా? ఎంత తొందరగా అయిపోతే పని అంత తొందరగా అనుకుంటాం. మరి రేపున్నది మాపున్నది ఇంకా భగవద్ విషయం పట్టుకోవడానికి అని ఎందుకు వాయిదా వేస్తున్నాడు జీవుడు? ఇదే విచిత్రం. ఏ క్షణం ఎవరి చేతిలో ఉండదు. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు, పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇందు ఎప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాక మితము చెప్పిరిగాని, శతవర్షముల దాక మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున. ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో, ఊరునో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. మరణమే నిశ్చయము. మరణాన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉండవచ్చు, కానీ మరణాన్ని క్యాన్సిలేషన్ చేసే అవకాశం లేదు. అది కన్ఫామ్. మరణమే నిశ్చయము. మరి కన్ఫామ్ అని తెలిసిన తర్వాత ఏం చేయాలండి? ఎట్లాగో వస్తుందని తెలిసిన తర్వాత వచ్చేదాని గురించి ఆలోచిస్తామా? వచ్చే లోపల మనం జాగ్రత్త పడదాం రా అని ఆలోచిస్తామా? ఇదే కదా బుద్ధిమంతుడి యొక్క లక్షణం. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఒక్క క్షణంలో అందమైనటువంటి జంట అనుకున్నటువంటిది సన్నివేశంలోనే ఆ జంటలో మగపక్షి కుప్ప కూలిపోయింది రక్తపు మడుగులో. ఇది జీవితంలో జరిగేటువంటి సన్నివేశం. ఈ సన్నివేశం కళ్ళ ఎదుట కనబడ్డది. వాల్మీకి మహర్షి ఎదుటగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఆశ్చర్యం చూడండి. వచ్చాడు, ఆయన అనుష్ఠానం ఆయన చేసుకొని పోవచ్చు కదండి. వచ్చినవాడు సంధ్యావందనం చేసుకుందామని వచ్చాడు, సంధ్యావందనం చేసుకొని పోతే అయిపోయేది. సరే, మానవ మాత్రం కాబట్టి పక్కనే ఉన్నది, అటు పక్కనే ఉన్నది, ఇటు పక్కనే ఉన్నది, అంతా చూస్తాం, చూసినాం. సరే, ఎంతో అందమైనటువంటి దృశ్యాలన్నీ ఉండగా ఈ పక్షి జంట మీదే ఎందుకు పడ్డది దృష్టి? ఎన్ని పక్షులు తిరగడం లేదు అంటే అర్థం ఏమిటి? ప్రతి వాళ్ళు జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి నేను కారకుణ్ణి, లేదా పక్కింటివాడు కారకుడు, లేకుంటే బావమరిది కారకుడు అని చెప్పి ఎవరినో కర్తలుగా మనం ఊహ చేసుకుంటున్నాం. కానీ ఇదంతా కూడా ఈశ్వర ప్రేరణ.
ఈశ్వర అధీనం జగత్సర్వం. మనం మాట్లాడుకుంటూ ఉంటాం, బా వాడి వల్లనే జరిగిందిరా ఇదంతా. పిచ్చివాడా, నీ పురాకృత కర్మ ఈశ్వర ప్రేరణ వల్ల జరిగింది. ఇక్కడ ఆయనకు ఆ పక్షి జంటను చూడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ చూపు అక్కడ పడ్డది. వేటగాడు వచ్చాడు, కొట్టాడు, ఆ పక్షి కింద పడ్డది. ఈ సన్నివేశమంతా తన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే ఒక్కసారిగా ఆయన మనస్సు లోపట కారుణ్యం సమపాదయతు. కారుణ్యం అంటే దయ అనేటువంటిది ఒక్కసారి బయటికి వచ్చేసిందట. దయలో కూడా కారుణ్యంలో కూడా జాలి, దయ, కారుణ్యం ఎన్నో పదాలు ఉన్నాయి. అన్నింటికీ మీనింగ్ అక్కడికే వచ్చినా కానీ ఉపయోగించే టర్మినాలజీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉపయోగిస్తాం మనం. ఎందుకన్నారు? దయలో కూడా స్టేజెస్ ఉన్నాయి. ఒక సంఘటన జరిగిందనుకోండి, చూసి అదే సంఘటన మన కళ్ళెదురు జరిగితే అయ్యో పాపం అంటామా అనమా? ఇది ఫస్ట్ స్టేజ్. అట్లాంటి సంఘటన మన కళ్ళెదురు జరిగి ఆ సన్నివేశాన్ని చూస్తూ అయ్యో పాపం అనడమే కాదు, ఎంతో దుర్మార్గుడురా వాడు అని అన్నామనుకోండి, అంటే వాణ్ణి కూడా తిట్టినావా లేదా? ఇది స్టేజ్ 2 దయలో. ఇక మూడవది పెద్దలు చెప్పినారు, అయ్యో పాపం అనే భావన వచ్చింది, చేసిన వాడిని తిట్టినావు, వానికి కూడా ఇట్లా అయితే అయిపోతుండే, అప్పుడు తెలుస్తుండే వీనికి అని శాపం కూడా పెట్టినావు. అంటే ఇంకా లోపల ఆ విషయం పైన నీకెంత తీవ్రత పెరిగిందో కనబడుతున్నది. ఇది దయ 3, స్టేజ్ 3. అలాగే ఇంకొకడు ఉంటాడు, ఇక వీడికి దయ ఉన్నదా లేదా అంటే చూసిన సన్నివేశాన్ని మన ముందు జరిగింది కాదులే అనుకొని పట్టించుకోకుండా పోయేవాడు. ఇక్కడ వాల్మీకి మహర్షికి ఎదురుగా కళ్ళ ఎదుట జరిగినటువంటి ఈ సంఘటనను బట్టి కారుణ్యం సమపద్యత, లోపల ఒక్కసారి కరుణ ఉప్పొంగిందట. ఆ కరుణతోటి కోపం వచ్చింది. ఇక్కడ కోపంలో కూడా చాలా రకాలు ఉంటాయి. కొంతమంది కోపం ఎట్లా ఉంటుందంటే ఇక వాడి వినాశనమే, అదే టార్గెట్. కొంతమంది కోపం ఎట్లా ఉంటుందంటే వాడికి కొంచెం గుణపాఠం అయితే బాగుంటుంది అంతే. అన్ని కోపాలే. కానీ ఈ కోపంలో కోపం వచ్చిందా రాలేదా? వాల్మీకి మహర్షికి వచ్చింది. ఎట్లాంటి కోపం? కరుణతో కూడిన కోపం, దయతో కూడిన కోపం. తల్లి పిల్లవాడి పైన కోపిస్తుంది, అది పరిపూర్ణంగా కోపమా అంటే కొంత దయ కూడా దాంట్లో మిశ్రమమై ఉంటుంది. అట్లాంటి కోపం. మరి కోపం వచ్చినప్పుడు ఏమొస్తుంది? మాట కూడా తీవ్రత పెరుగుతుంది కదా. అప్పుడు వాల్మీకి మహర్షి యొక్క నోటి గుండా మానిషాద ప్రతిష్టాంతమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఓ వేటగాడా, పక్షి జంట నుంచి మగ పక్షిని ఆడపక్షిని దూరం చేసినావు కదా, నీవు కూడా నీ భార్యకు దూరమైపోదువుగాక. ప్రతిష్టాంతం అగమః, వేటగాడికి శాపం ఇచ్చినారు వాల్మీకి మహర్షి. మనిషాద ప్రతిష్టాంతం అగమః శాశ్వతీ సమాహ. నిషాదా, ఓ వేటగాడా, ఎత్ క్రౌంచ మిథునాదేకం, క్రౌంచ పక్షుల జంట నుంచి మగపక్షిని ఆడపక్షిని విడదీసినావు కాబట్టి నీవు కూడా నీ భార్యకు నువ్వు దూరమైపోదువుగాక అనేటువంటి అర్థంతో కూడినటువంటి ఒక శ్లోకము వాల్మీకి మహర్షి యొక్క నోటి గుండా వచ్చింది. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం చాలా పెద్దగా ఉంది. ఇది మొట్టమొదటి శ్లోకం సాహిత్యంలో. ఇది వాల్మీకి మహర్షి నోటి గుండా వచ్చినటువంటి శ్లోకం.
ఇక్కడ దీనికి అర్థం చెప్తూ చాలామంది మా నిషాద, మా అంటే లక్ష్మి, నిషాద అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ నివాస స్థానంగా కలిగినటువంటి నారాయణ అని చెప్పి ఈ శ్లోకాన్ని వాస్తవంగా బయటికి కనబడేటువంటి అర్థం ఏమిటి అంటే, ఓ వేటగాడ, పక్షి జంట నుంచి ఎట్లాగైతే విడదీసినావో నీవు కూడా నీ భార్యకు వియోగం అయిపోదుగాక, ఇది అర్థం. కానీ మొట్టమొదటి శ్లోకమే వాల్మీకి మహర్షి నోటి గుండా వచ్చింది శాపరూపకంగా ఉండడం కంటే ఇది మంగళప్రదంగా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి దాన్ని సంస్కృతంలో ఎన్ని రకాల అర్థాలైనా చెప్పవచ్చు పదాలకి అని కొంతమంది ఏం చెప్పినారంటే, మా నిషాద, నిషాద అంటే వేటగాడ, మా నిషాద, మా అంటే లక్ష్మి, లక్ష్మి ఎప్పుడూ నివాసభూతంగా కలిగినటువంటి ఓ నారాయణ, నీవెప్పుడూ ప్రతిష్టాం, స్థిరమైనటువంటి గౌరవాన్ని పొందెదవుగాక అని చెప్పి మంగళాచారపూర్వకంగానే వచ్చింది ఈ శ్లోకం అని చెప్పి కొంతమంది పండితులు అన్వయం చేసి ఉన్నారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మంగళాచారపూర్వకమైనటువంటి శ్లోకంగానే భావన చేస్తే తర్వాత వాల్మీకి మహర్షి బాధపడేవాడు కాదు. అయ్యో నా నోటి గుండా శాపరూపకమైనటువంటి శ్లోకం ఎట్లా వచ్చింది అనేటువంటి బాధ ఆయన మనస్సుకు కలిగేది కాదు. అంటే ఇది ఖచ్చితంగా శాపరూపకమైనటువంటి శ్లోకమే. ఈ రకంగా శాపం పెట్టి అక్క నుంచి వాల్మీకి మహర్షి తన శిష్యుడైనటువంటి భరద్వాజంతో కలిసి ఆశ్రమానికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతూ ఉన్నాడు, కానీ మనస్సు లోపట ఒక రకమైనటువంటి పరితాపం బయలుదేరింది. ఏం పరితాపం? ఆ వేటగాడెవరో తెలియదు, నా నోటి గుండా అనుకోకుండా ఒక శాపరూపకమైనటువంటి శ్లోకం రావడమా, అది కూడా చూస్తే ఒక కవి కూర్చొని చక్కగా 4 లైన్లతో ఒక్కొక్క లైన్లో అనుష్ఠు శ్లోకంగా 32 అక్షరాలతో కూడుకున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి అనుష్ఠు ఛందస్సుతో కూడినటువంటి శ్లోకం యొక్క నిర్మాణం జరిగింది. మామూలుగా తిడితే ఏదో తిట్టినట్టు కాదు, ఒక శ్లోక రూపకంగా తిట్టు రావడం ఏమిటి? నేను కవిని కాదా? నిజంగా ఒక కవి హృదయం బాధపడితే ఓ పద్యం రూపకంగా తన బాధను చెప్పవచ్చు. ఒక గాయకుడి యొక్క హృదయం బాధపడితే పాట ద్వారా దాన్ని చెప్పవచ్చు. కానీ నేను కవిని కాదు, అట్లాంటిది నా నోటి గుండా ఒక శ్లోకం రావడం ఏమిటి? ఇక్కడ 2 రకాల ఆశ్చర్యం ఆయనకు. శ్లోకం రావడం ఏమిటి, ఆ శ్లోకము శాపం రావడం ఏమిటి? ఆ ఆశ్చర్యంతోటే ఆ వచ్చినటువంటి శ్లోకాన్నే తన మనస్సు లోపట మానిషాద ప్రతిష్ట అదే అనుస్యూతంగా మనస్సులో తిరుగుతూ ఉన్నది. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్న